ఎస్ఏ ఫామ్ మీరైతే దీన్ని అయితే ఫిల్ చేసి ఇచ్చారు కదా. ఇప్పుడు దీని లిస్ట్ అయితే అఫీషియల్గా బయటకు అయితే వచ్చింది. దీన్ని మీరు చూసుకున్నారా? చూసుకోకపోతే నేను ఎలా చూసుకోవాలో చెప్తాను రండి. ఫస్ట్ అయితే మీ గూగుల్లో ECI.government.in అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత వెబ్సైట్ అయితే వస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అయితే సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఈ రోల్ దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత అయితే మీ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేయండి. మీ ఓటర్ ఐడిని అయితే ఎంటర్ చేయండి. తర్వాత అయితే మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అయితే క్యాప్చర్ని ఎంటర్ చేయండి. అక్కడ కింద అయితే సెర్చ్ అని కనబడుతుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. మీ ఓటర్ ఐడి అయితే ఆ లిస్ట్లో ఉంటే అక్కడైతే మీకు డీటెయిల్స్ అయితే క్లియర్గా ఉంటాయి. ఒకవేళ మీ ఓటర్ ఐడి లిస్ట్లో లేకపోతే అక్కడైతే మీకు డీటెయిల్స్ అయితే రావు, నో రిజల్ట్ ఫౌండ్ అని అయితే వస్తుంది. మీరైతే ASDD లిస్ట్లోకి అయితే వెళ్ళిపోయారు. ఇదైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకైతే వేరువేరుగా ఉంటుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే జిల్లా వైజ్ అయితే వెబ్సైట్స్ అయితే ఉంటాయి. లైక్ కృష్ణా, గుంటూరు, కాకినాడ ఇలా అయితే వెబ్సైట్స్ అయితే ఉంటాయి. మీరైతే ECI డిస్ట్రిక్ట్ ASDD అని అయితే సెర్చ్ చేయండి. ఎగ్జాంపుల్ ECI భీమవరం ASDD అని అయితే నేనైతే సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత అయితే అక్కడైతే క్లియర్గా అక్కడైతే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక అయితే మీ నియోజకవర్గంని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే కిందకు వచ్చినట్లయితే మీ పార్ట్ నేమ్ ఉంటుంది. పార్ట్ నేమ్ మళ్ళీ పోల్ స్టేషన్ దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత అయితే అక్కడైతే మీ డీటెయిల్స్ అయితే వస్తాయి. అక్కడ మీ నేమ్ వస్తుంది, మిమ్మల్ని ఎందుకు తీసేసారో కారణం కూడా అయితే వస్తుంది. మీరు తెలంగాణలో అయితే మీరైతే CEO తెలంగాణ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత అయితే ఇక్కడ వెబ్సైట్ అయితే కనబడుతుంది. ఆ వెబ్సైట్ అయితే క్లిక్ చేసాక అక్కడైతే ASDD లిస్ట్ అని అయితే కనబడుతుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ డిస్ట్రిక్ట్, అసెంబ్లీ నెంబరు, పార్ట్ నేము, మీ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసాక అయితే అక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత అయితే అక్కడైతే మీ పేరు వస్తుంది. మిమ్మల్ని ఎందుకు తీసేసారో కూడా అయితే అక్కడైతే చూపిస్తుంది. సో మీరు ASDD లిస్ట్లో ఉన్నట్లయితే మీరైతే తప్పకుండా ఫామ్ని అయితే మళ్ళీ సబ్మిట్ చేయాలి. దానికోసం Form 6 అయితే ఫిల్ చేయాలి. అయితే ఆన్లైన్లో చేయొచ్చు, ఆఫ్లైన్లో కూడా చేయొచ్చు. ఆన్లైన్లో ఎందుకు అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న సచివాలయానికి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అయితే అక్కడ BLO ఉంటారు, వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళే దగ్గరుండి అయితే మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు. మీరు ఫామ్ సబ్మిట్ చేసే లాస్ట్ డేట్ September 16 అండ్ ఫైనల్ వాటర్ లిస్ట్ అయితే October 19 అయితే అఫీషియల్గా అయితే వస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. తప్పకుండా అందరికీ షేర్ చేయండి. అండ్ నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి.